ఇప్పుడు మనం అబ్బాయిలాగా ఏదైనా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తే అది ఇట్ విల్ ఫాల్ ఫ్లాట్ అండి. అంటే చాలా అంటే నవ్వడానికి స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి నార్మల్గా మన సినిమాలో తీసుకుంటే ఒక అమ్మాయి ఫైట్ సీన్ కానీ ఏదైనా ఒక సీన్ చెయ్యాలని కూడా షీ హ్యాస్ టు బీ అ కాప్ ఓన్లీ. అదర్వైజ్ మెన్ విల్ నాట్ బిలీవ్, దే వోంట్ బై, పీపుల్ డోంట్ బై దట్ విమెన్ కెన్ ఆల్సో ఫైట్. బట్ మన హీరోస్కి అలా కాదు, దే కెన్ బీ ఇన్ ఎనీ ప్రొఫెషన్ అండ్ దే కెన్ ఫైట్ అని. అలాంటప్పుడు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాక ఐ కెన్ డూ అ లాడ్ ఆఫ్ స్టైల్. చాలా పవర్ఫుల్ క్యారెక్టరు, నన్ను చాలా బాగా చూపించారు విద్య. అప్పుడు కూడా ఐ కెన్ డూ లాడ్ ఆఫ్ స్టైల్, ఐ కెన్ ఇది. బట్ ద స్క్రిప్ట్ డస్ నాట్ డిమాండ్ దట్. యూ డోంట్ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ యాక్షన్ చేస్తూ ఐఎమ్ మాస్గా నన్ను చూపించి ఒక హీరోయిన్గా నన్ను చూపించే స్పేస్లో ఈ స్టోరీ లేదు. బట్ స్టోరీ డిమాండ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్, ఓన్లీ మైండ్తో పని చేయాల్సిన క్యారెక్టర్ ఇది. నాట్ లైక్ ఫిజికలీ గోయింగ్ అండ్ హిట్టింగ్ సంబడి అండ్ యాక్షన్ చేయాల్సిన క్యారెక్టర్ కాదు. ఎక్స్ట్రీమ్లీ అనలిటికల్, టాక్టికల్ థింకింగ్, ఇంటలెక్చువల్, and using all her IPS knowledge, she has to do this. సో అలాంటప్పుడు మనం కొంచెం సటిల్గా లెట్స్ డూ ఇట్ యాజ్ న్యాచురలీ యాజ్ పాసిబుల్ అని ఒకటి అనుకున్నా. అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పారు, యూ వాక్ లైక్ అ గై అంటారు చాలామంది. యూ టాక్, మై వాయిస్ ఇస్ వెరీ థిక్ అండ్ యూ టాక్ లైక్ అ గై, యూ వాక్ లైక్ అ గై అని నాకు ఎక్కువ మంది కొంచెం అమ్మాయిలాగా నడవచ్చు కదా అని చెప్పేవాళ్ళే ఎక్కువ యాక్చువల్లీ. సో ఫర్ మీ డూయింగ్ దిస్ క్యారెక్టర్ వాజ్ క్వైట్ ఈజీ. నేను నాలాగే ఆలోచించాను అండ్ చాలా పవర్ఫుల్ అనిపించింది ఈ రోల్ చేయడానికి. ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనకు ఒక థ్రిల్ వస్తుంది. ఇట్స్ జస్ట్ గివ్స్ యూ దట్ కిక్ అండి. నిజంగా ఇట్ ఈస్ సచ్ ఎంత దట్ డిగ్నిటీ దట్ ఇట్ బ్రింగ్స్, దట్ రెస్పెక్ట్ ఇట్ బ్రింగ్స్, ద పవర్ ఇట్ బ్రింగ్స్ is crazy, next level crazy. So I totally wanted to అంటే మిల్క్ ద సిచ్యువేషన్ అంటారు కదా, నీకు ఇది వచ్చిందా, నీ డ్రీమ్ రోల్ ఇది, అస్సలు ఐ వాంటెడ్ టు జస్ట్ గో ఆల్ అవుట్ అండ్ డూ వాట్ ఎవర్ ఐ కుడ్.